హాయ్ ఫ్రెండ్స్, నేతన్న రివ్యూ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్ దేవర థియేట్రికల్ ట్రైలర్ అయితే ఎన్నో ఎదురు చూపుల తర్వాత రిలీజ్ అవ్వడం జరిగింది. మరి ట్రైలర్ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, అంతకంటే ముందుగా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సినిమా అప్డేట్స్, సినిమా రివ్యూస్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాను. ఇంకో విషయం చెప్పాలంటే ఫ్రెండ్స్, నేను చిరంజీవి గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఈ ఇద్దరు మెగా హీరోలకి విపరీతమైన అభిమాని. చిరంజీవికి పవన్ కళ్యాణ్కి మాత్రమే, మిగతా ఏ మెగా హీరోకి నేను అభిమాని కాదు, వాళ్ళిద్దరికి మాత్రమే అభిమాని. నేను యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళ సినిమాలు రిలీజ్ అయితే వీళ్ళకు కూడా నేను సినిమా బాగోకపోతే బాగోలేదు అని మాత్రమే చెప్పాను. ట్రైలర్ చూసి కూడా ఈ సినిమా పెద్దగా ఆడదేమో, నా ఫీలింగ్ అలా ఉంది అని ఉన్నది ఉన్నట్టుగా చెప్పానే కానీ నా హీరో అని లేని గొప్పని చెప్పుకోలేదు, అలాగే ఉన్నదాన్ని అబద్ధంగా చెప్పలేదు. నా ఫీలింగ్ ఖచ్చితంగా నేను చెప్పాను. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు దేవర ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత, ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు వచ్చిన ఫీలింగ్స్ మీతో పంచుకోవాలి కాబట్టి పంచుకుంటున్నాను. కాబట్టి కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. కావాలంటే నా గత వీడియోస్ చెక్ చేసుకోండి ఎంత పర్ఫెక్ట్గా చెప్తాను అనేది. ఓకే, ఇక విషయంలోకి వచ్చేస్తే దేవర ట్రైలర్ చూడటానికి డీసెంట్గా ఉంది, ఓకే అన్నట్టుగానే ఉంది, కానీ అబ్బో అన్నట్టుగా నాకు ఎక్కడ అనిపించలేదు. ముందుగా ఈ ట్రైలర్లో ఎన్టీఆర్ గారిని చూస్తే మాత్రం పెద్ద ఎన్టీఆర్ లుక్ అయితే నాకు బాగా నచ్చింది. చిన్న ఎన్టీఆర్ లుక్ ఓకే అని అనిపించినా కానీ పెద్దగా అంటే హెయిర్ కటింగ్లో తేడా తప్పితే మిగతా ఎక్కడ డిఫరెన్స్ అయితే నాకు తెలియలేదు ఈ రెండు గెటప్స్లో మాత్రం. ఇక విషయానికి వస్తే ట్రైలర్ చూపించినంతలో బాగానే ఉంది. మనకి ట్రైలర్లో కథ చూస్తే సముద్రపు దొంగలు అంటే పల్లెకారుల నేపథ్యంలో వచ్చేదాన్ని, సముద్రపు దొంగల్ని అరికట్టే హీరోగా మన దేవర కనిపిస్తాడు. కానీ ఇతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు. మనకు డైలాగ్ ఉండిద్ది ఈ ట్రైలర్లో, పని మీద వెళ్ళిన వాడైతే పని చూసుకొని వస్తాడు అని. అంటే చిన్న ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ గురించి చెప్తుంటాడు. పని మీద వెళ్ళిన వాడైతే పని చూసుకొని వస్తాడు, పగతో వెళ్ళినవాడు పంతం బట్టి వెళ్ళినవాడు ఎలా వస్తాడు అని అంటాడు. అంటే అసలు ఎన్టీఆర్ చనిపోయాడా లేకపోతే అజ్ఞాతంలో ఉన్నాడా, అది కూడా సముద్రంలో అజ్ఞాతం అంటే ఇది మామూలు విషయం కాదు. ఇంకొకటి, ఇందులో చిన్న ఎన్టీఆర్ పిరికివాడిగా కనిపిస్తున్నాడు. ఇది మనం చాలా సినిమాల్లో చూసేసాం. ఏ పెద్దోడేమన్నా రెబల్గా ఉంటాడు, చిన్నోడేమన్నా అమాయకుడుగా ఉండి చివరిలో రెచ్చిపోతాడు. సేమ్ చూసినప్పుడు నాకు అలాగే అనిపించింది. ఇక కొరటాల శివ గారు అయితే టెక్నికల్ వాల్యూస్ బాగా ఉపయోగించాడు, ఈ సినిమాలో బాగా ఉపయోగించాడు. చాలా బాగున్నాయి టెక్నికల్ వాల్యూస్, కెమెరా పనితనం కానీ, షార్ట్స్ తీసిన విధానం కానీ, టెక్నికల్ విభాగం కానీ, గ్రాఫిక్స్ విభాగం కానీ, ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా స్టాండర్డ్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఇచ్చినట్టుగా నాకైతే అనిపిస్తుంది నా పర్సనల్గా. మరి సినిమాలో ఎలా ఉండిద్దో తెలియదు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వరకు అయితే అదరగొట్టేశాడు. కెమెరా పనితనం బాగుంది. అలాగే ఇందులో షార్క్ని డ్రైవ్ చేసే సీన్ ఒకటి ఉండిద్ది, అదైతే లాస్ట్కి టచ్గా ఇచ్చారు, భలే ఉంది ఆ సీను. కొన్ని సీన్స్ బాగున్నాయి. సినిమాలో ఎక్కువగా యాక్షన్ ఎపిసోడ్సే ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ గారు కూడా చాలా బాగా చేసినట్టుగా అనిపిస్తుంది, చూసినంతలో మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. ఇక ట్రైలర్ మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే నాకు ఆంధ్ర వాళ్ళ అయితే బాగా గుర్తొచ్చింది ట్రైలర్ చూడంగానే. ఎందుకంటే మీలో ఎంతమంది గుర్తుందో లేదో, అసలు ఇంతవరకు ఎన్టీఆర్ సినిమాల్లో ఆంధ్ర వాళ్ళకు వచ్చినంత హైపు ఏ సినిమాకి రాలేదు, రాబోదు కూడా. ఎందుకంటే ఇంత ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దేవర ఎక్స్పెక్టేషన్స్ కానివ్వండి, మొన్న వచ్చిన RRR ఎక్స్పెక్టేషన్స్ కానివ్వండి, ఆంధ్ర వాళ్ళ ముందు దిగదుడిపి. ఎందుకంటే నాకు బాగా ఊహ తెలిసినాక ఒక సినిమా ఆడియో ఫంక్షన్ ఇంత గ్రాండ్ లెవెల్లో జరగడం నేను అదే చూడటం. నిమ్మకూరులో జరిగింది ఆంధ్ర వాళ్ళ ఆడియో వేడుక. ట్రైన్స్లో వెళ్ళారు, ట్రైన్స్ వేశారు, అసలు టీవీలో లైవ్ షో పెట్టారు దాన్ని. ఆ ట్రైన్స్లో వెళ్ళేదాన్ని కూడా ఎంత భారీ లెవెల్లో జరిగిందంటే అది. కానీ ఇప్పుడు అదెందుకు చెప్తున్నానంటే, చాలా వరకు ఇందులో తండ్రి కొడుకులు అంటే ఆ గెటప్స్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ నాకు ఆంధ్ర వాళ్ళ అలాగే ఆచార్య సన్నివేశాలు కూడా చాలా గుర్తొచ్చినాయి ఈ సినిమాలో నాకు. మరి ఆంధ్ర వాళ్ళ అప్పటి పరిస్థితులు చూసుకుంటే స్టోరీ ఓకే అనిపించినప్పటికీ కూడా ఎన్టీఆర్ అప్పటికి చాలా లేతవాడు కాబట్టి పెద్ద క్యారెక్టర్ వేయటం అంతగా సెట్ అవ్వక సినిమా డిజాస్టర్ అయింది. మళ్ళీ సేమ్ అదే రిపీట్ అవుతుంది ఈ ట్రైలర్లో. నాకు ఎక్కువగా అవే కనిపించినాయి. ఒకటి, ఆచార్య సినిమాలో కొన్ని సన్నివేశాలు కనిపించినాయి, అలాగే ఆంధ్ర వాళ్ళ వాసన ఎక్కువగా కనిపించింది. మరి సినిమాని
తీసిన విధానం, ఎందుకంటే వీళ్ళ ఇప్పుడు కొరటాల చివకి ఆచార్య తర్వాత అతనికి ఒక ఛాలెంజ్ వచ్చింది, నిన్ను నువ్వు నిరూపించుకో మళ్ళీ అన్నట్టుగా. మరి అంత డిజాస్టర్ తీసిన తర్వాత ఇతని మీద నమ్మకంతో ఎన్టీఆర్ గారు ఈ అవకాశం ఇచ్చారు. మరి ఎలా తీశాడు? ట్రైలర్ వరకు అయితే గొప్పగా ఏమీ లేదు, మనకు చూస్తుంటే కథ ఓకే, తెలిసిన కథనే ఏదో కొంచెం తారుమారు చేశారు. నేపథ్యం పల్లెకారుల నేపథ్యంలో ఎంచుకున్నాడు, అది ఒకటి. దాన్ని సముద్రపు దొంగలో టైపులో తీస్తున్నాడు. అంటే మనం ఇంగ్లీష్ సినిమాల్లో, మన తెలుగు డబ్బింగ్లో కొన్ని చూసాం సముద్రపు దొంగలు ఇలాంటివన్నీ. ఆ స్టాండర్డ్స్ అయితే, ఆ బ్యాక్గ్రౌండ్ ఎంచుకున్న నేపథ్యం కానివ్వండి, తీసిన విధానం కానీ నాకైతే ట్రైలర్లో బాగానే అనిపించింది. కానీ ఎక్కువగా ఆంధ్ర వాళ్ళ, అలాగే ఆచార్య వాసన ఎక్కువగా తగిలినట్టు అనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే ఇది మీకు కూడా అనిపించి ఉండొచ్చు. నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పా కదా, ఒకవేళ నేనేదో మెగాస్టార్ ఫ్యాన్స్ని ఈ సినిమా గురించి తప్పుగా చెప్తున్నాను అనుకోబాకండి. ఎందుకంటే ఈ సినిమా నాకు అనిపించింది నేను చెప్పాను, అలాగే వాళ్ళ సినిమాలు కూడా నాకు అనిపించిందే చెప్పాను. నేను ఎంతవరకు మెగాస్టార్ ఫ్యాన్ అయినా కానీ ఆయనకి రిలీజ్ అయిన సినిమాలు నేను వీడియో చేస్తున్న తర్వాత పాజిటివ్గా చెప్పింది లేదు. పవన్ కళ్యాణ్ సినిమాకి కానివ్వండి, అలాగే చిరంజీవి గారి సినిమాకి కానివ్వండి, నచ్చితే నచ్చిందని చెప్తాను, నచ్చకపోతే నచ్చలేదని చెప్తాను. నేను నచ్చింది అన్నంత మాత్రాన అదేం హిట్ అయిపోదు, నచ్చలేదు అన్నంత మాత్రాన ఏమీ ఫ్లాప్ అయిపోదు. ఇది మీ అందరికీ చెప్తున్నాను ఫ్రెండ్స్. మరి ట్రైలర్ మొత్తం మీద చూసుకుంటే నాకు ఓకే అని అనిపించిందే కానీ మరి సినిమాలో ఏమన్నా విషయం ఉండిద్దా? ఎందుకంటే ట్రైలర్స్ అద్భుతంగా ఉన్న ట్రైలర్స్ సినిమాలు డిజాస్టర్ అయినవి ఉన్నాయి, అలాగే ట్రైలర్లు బాగోని కూడా బ్లాక్ బాస్టర్ అయినవి ఉన్నాయి. కాబట్టి ట్రైలర్స్ రివ్యూ అప్పుడు నేను ఇది ఎప్పుడూ చెప్తూనే ఉంటాను. నాకైతే ట్రైలర్ ఓకే అని అనిపించింది కానీ కొత్తదనం ఏమీ లేదు, అలాగని బాగోలేదు అనడానికి ఏమీ లేదు, ఓకే అని అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, ఇది దేవర ట్రైలర్ రివ్యూ అయితే నాకు అనిపించింది, నేను చెప్పాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా నా నేతన్న రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. బాయ్.